వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య రుణమాఫీ రణం సాగుతోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్గా అధికార కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. రుణమాఫీ చేసేశాం, ఇక రాజీనామా చేయండి అంటూ హరీష్ రావుని సవాల్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి కౌంటర్గా 1,00,000 నిబంధనల సాకుతో రుణమాఫీ 60% మంది రైతులకు ఎగవేశారంటూ, దగా చేశారంటూ కౌంటర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంది గులాబీ దళం. అంతేకాదు గ్రామాల వారీగా రుణమాఫీ జరిగిందెంత, ఇంకా ఎంతమంది రైతులకు రుణమాఫీ అందలేదు అనే లెక్కలు తేల్చే పనిలో పడింది బీఆర్ఎస్. దీంతో ఇప్పుడు అసలు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందా? బీఆర్ఎస్ చెప్తున్నట్లు 40% మంది రైతులకు కూడా అకౌంట్లలో కూడా ఇంకా రుణమాఫీ డబ్బులు పడలేదా? అసలు వాస్తవం ఏంటనే చర్చ జోరుగా సాగుతుంది. అంతేకాదు రుణమాఫీ విషయంలో మొదలైన రగడ క్యాంపు కార్యాలయం, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడికి దారితీసింది. అసలు క్యాంపు కార్యాలయంపై దాడి ఎందుకు జరిగింది? కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయమంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దాంట్లో తప్పు లేకపోయినప్పటికీ క్యాంప్ ఆఫీస్లో దాడి ఎందుకు చేశారు? అధికార పార్టీ నేతలే సీఎం క్యాంప్ ఆఫీస్, ముఖ్య ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం వెనుక మతలబేంటి? రుణమాఫీ వెనుక అసలు ఏం జరుగుతుంది? రుణమాఫీ వెనుక ఆధిపత్య పోరు ఎందుకు సాగుతుంది రెండు పార్టీల మధ్య? ఇదే అంశంపై చర్చిద్దాం ప్రైమ్ టైం డిబేట్లో. దానికంటే ముందు గత 2-3 రోజులుగా కూడా చివరి విడత రుణమాఫీ చేసిన సందర్భంగా ఆగస్టు 15న రేవంత్ రెడ్డి ఏమన్నారు? హరీష్ రావు కేటీఆర్కి ఆయన ఏం సవాల్ చేశారు? దానిపై కేటీఆర్ హరీష్ రావు ఎలా రియాక్ట్ అయ్యారు నిన్న ఈరోజు? ఈ వ్యవహారం మొత్తానికి దారి తీసిన వారి మాటల తూటాలేంటి ఒకసారి చూద్దాం వన్ బై వన్. ముందు రేవంత్ రెడ్డి చూద్దాం. లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది కాళ్ళల్లో కట్టె పెట్టాలని చూసినా ఇవాళకి 18,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్న కేటీఆర్ను, ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా గుండు 0 ఇచ్చిండ్రు. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు బావ బామ్మార్దులని నేను అడగదలుచుకున్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళటి వరకు ఎప్పుడు లేనంత హీనంగా, దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారా హిల్స్ బస్టాండ్లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓనికి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లా. రైట్, అది చివరి విడత రుణమాఫీ ప్రకటిస్తూ ఆగస్టు 15వ తేదీన ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరికి సవాల్ చేశారు. రుణమాఫీ అయిపోయింది, తాము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీని పూర్తి చేశాం, ఇప్పుడు రాజీనామా చేయండి, మీకు సిగ్గు లజ్జా ఉంటే అనే మాటలు కూడా వాడారు. సన్నాసి కేటీఆర్ అంటూ కూడా చాలా ఘాటైన పదజాలం ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆ రకమైన సవాల్ చేయడంతో అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. ముందు కేటీఆర్ రాజకీయ సన్యాసానికి తాను రెడీ, నిజంగా రుణమాఫీ మీరు చేసుంటే 100% రుణమాఫీ జరిగిందా తేలుద్దామంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 60% మందికి ఎగ్గొట్టి 60% మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం 40% చేసి 100% అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకు మించిన దగ, ఇంతకు మించిన మోసం, ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు. 1,00,000 కొర్రీలు, దిక్కుమాలిన ఆంక్షలు ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు. చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి, ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని, రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా, అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా, అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది
మేము ఉన్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసం ఆడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు. అంకెలు మార్చారు, రంకెలు వేస్తున్నారు. మీరే కదా బిల్డప్ ఇచ్చింది, ఒక ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు రుణమాఫీ చేయడం ఈజీ అని. మరి ఎందుకు కట్టుకోలేదు? ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట, అతిపెద్ద మోసం అని ఎందుకంటున్నా అంటే, బడ్జెట్లో చెప్పింది 26,000 కోట్లు అని, కేబినెట్ తీర్మానం 31,000 కోట్లు. మొదలు చెప్పింది 40, కేబినెట్ 31, బడ్జెట్లో 26. ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం 17,934 కోట్ల రూపాయలు మాత్రమే. ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా, మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలోనన్నా రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా, రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? రైట్, ఇది కేటీఆర్ సవాల్. కనీసం ఒక్క ఊరిలో 100% రుణమాఫీ జరిగిందన్న తాను రాజకీయ సన్యాసానికి రెడీ, ఏ ఊరికైనా వెళ్దామంటూ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. మనం ఇంతసేపు చూసాం. ఇక ఈ వ్యవహారం మొత్తానికి కేంద్ర బిందువు మాజీ మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఎందుకంటే హరీష్ రావు రుణమాఫీతో పాటు మిగిలిన అన్ని హామీలను నెరవేరిస్తే ఆగస్టు 15లోగా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే రుణమాఫీ అయింది, రాజీనామా చేయంటూ ఇప్పుడు హరీష్ రావు కేంద్రంగా, హరీష్ రావు టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ దాడి మొదలుపెట్టింది. ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది, హరీష్ రావు రాజీనామా చేయాలి, రుణమాఫీ అయిపోయిందంటూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. దానికి కౌంటర్గా రుణమాఫీ ఎక్కడ జరగలేదు తేల్చుకుందామంటూ బీఆర్ఎస్ కూడా ఈరోజు ఫ్లెక్సీలు హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్ ప్రాంతంలో, అదేవిధంగా తెలంగాణ జిల్లాలో కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని కోరుతూ ఏకంగా సిద్దిపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దాడికి కూడా దిగారు. అది ఎందుకు దిగారు దాడి అనేది మనం అడుగుదాం. మనతో డిబేట్లు జరుగుతున్నారు, ప్రభుత్వ పాలిస్తున్నారు, అడుగుదాం. దానికంటే ముందు హరీష్ రావు అసలు ఏమన్నారు? ఈరోజు ఆయన రియాక్ట్ అయ్యారు, ఆ దాడి తర్వాత రియాక్ట్ అయ్యారు. తాను రాజీనామా కట్టుబడి ఉన్నాను, ఏ గ్రామానికైనా వెళ్దాం, రుణమాఫీ జరిగిందో లేదో తేల్చుకుందాం రమ్మంటూ ఆయన కూడా ఈరోజే కొద్దిసేపటి క్రితమే సవాల్ చేశారు. హరీష్ రావు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో, నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? నేను నీలాగా మాట తప్పిటోని కాదు. ఏమన్నావు వెనకట, నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఓడిపోలేదా నువ్వు? రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు? మాట తప్పిన చరిత్ర నీకు. ఇవాళ రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను నీకు స్పష్టంగా ఆ రోజు నా సవాల్, మీరందరూ కూడా మీరే సాక్ష్యం, గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది, మళ్ళీ కూడా ఇస్తా మీకు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన 15 ఆగస్టు లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. రాష్ట్ర ప్రజల కంటే, రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన. కానీ జరిగిందేంది? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టు, రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు. అడ్డంగా దొరికిపోయినావు నువ్వు. నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి. పరిపాలనలో ఫ్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇందులో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు. సిగ్గు లేకుండా ఇంకా వెనకటికో సామెత ఉంటుంది, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అంటారు. ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని.
రుణమాఫీలో కోత, మాటలేమో రోత. ఇది రేవంత్ రెడ్డి వైఖరి. నీ బూతులతో రైతుల రుణమాఫీ పూర్తవుతుందా? నువ్వు బూతులు తిట్టినంత మాత్రాన రుణమాఫీ పూర్తవుతుందా? ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు. రంకెలేస్తే అంకెలు మారిపోవు, అబద్ధాలు నిజమైపోవు. నీ తిట్లతో రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు పడవు. మమ్మల్ని తిట్లు తిడితే తిడతావు కావచ్చు, కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్లా మర్చిపోతావు అని నేను అడుగుతా ఉన్నా. రైట్, ఇది రేవంత్ రెడ్డి సవాల్. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ ప్రతి సవాళ్ళు. మొత్తానికి గ్రామాన కూడా రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు లెక్కలు సేకరించే పనిలోకి దిగుతుంది బీఆర్ఎస్. ఎల్లుండి నుంచి అంటే 19వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో రుణమాఫీ జరగని రైతుల లెక్కలు తేల్చే పనిలో పడింది. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ కీలక నేత శ్రీధర్ రెడ్డి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ప్రకాష్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో, బీజేపీ నేత. ముందు ఆది శ్రీనివాస్ గారితో మొదలు పెడదాం. ఆది శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి, ఎందుకంటే ఈ ఇష్యూ అనేది చాలా రగడ అవుతుంది. రుణమాఫీ అయిపోయింది అని ప్రభుత్వం ప్రకటించేసింది ఆల్రెడీ, అందరికీ ఇచ్చేసాం రుణమాఫీ అని. మీ నియోజకవర్గంలో కూడా రైతులు ఉంటారు, ఎంతమంది అకౌంట్లలో పడిందో మీకు బాగా తెలిసి ఉంటుంది. అయితే ఏ గ్రామానికైనా వెళ్దాం, ఎక్కడ 100% రుణమాఫీ జరిగినా, తెలంగాణలో ఉన్న ఏ గ్రామంలో, ఒక్క గ్రామంలో 100% రుణమాఫీ అయినా రాజీనామాకు రెడీ, రాజకీయ సన్యాసానికి కూడా రెడీ. ఇది కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు. ఇంతకుముందు ఓన్లీ హరీష్ రావే ప్రకటించారు, ఈరోజు కేటీఆర్ కూడా రాజకీయ సన్యాసానికి సిద్ధమంటున్నారు. అసలు ఇంతకు రుణమాఫీ జరిగిందా, జరగలేదా, వాస్తవం ఏంటి అనేది తేల్చడానికే ఇప్పుడు మనం డిబేట్లో జాయిన్ అవుతున్నాం. మీరు ముగ్గురు కూడా డిబేట్లో ఉన్నారు. అసలు సీఎం ముఖ్య ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిద్దిపేట ఎందుకు అసలు రుణమాఫీ విషయంలో రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అదొక ప్రభుత్వ భవనం, దానిపై కాంగ్రెస్ ఎందుకు దాడి చేసింది? అధికారంలో ఉన్న పార్టీ శాంతి భద్రతలు కాపాడాలి, మీరే దాడులకు ఎందుకు దిగారంటే ఏం చెప్తారు? ఇప్పుడు నమస్కారాలు మీకు, మీ 10 ద్వారా ప్రజలకు, రైతులకు, ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు మొదలు పెట్టాలనే క్రమంలో మొదటి విడత, రెండో విడత, మూడో విడత రైతు గ్రామాల్లో రుణమాఫీ చేసేటువంటి అంశంలో మా ముఖ్యమంత్రి గారు 31,000 కోట్లు బడ్జెట్లో 25,000 కోట్లు, 6,000 కోట్లు సింగిల్ విడత తీసుకొని 31,000 కోట్లు రైతుల రుణమాఫీ కోసం కేటాయించడం అనేది దేశ స్థాయిలో అసలు ఇలాంటి అంశం ఎక్కడా లేనటువంటి ఒక చరిత్ర అని చెప్పి కూడా మీరు చెప్పిన. ఈరోజు నిప్పులు పోసుకుంటున్నారు, కళ్ళల్లో ఈర్ష్య పడుతున్నారు, కారు కూతలు కూసేటువంటి క్రమంలో విష ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని దయచేసి ప్రజలు గమనించాలని, రైతులు గమనించాలని కోరుతున్నాం. మేము 12/12/2018 నుంచి 9/12/2023 వరకు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం. ఆ క్రమంలో రైతుకు భూమి ఉండాలి, ఆ భూమికి పాసు పుస్తకం ఉండాలి, ఆ పాసు పుస్తకం పైన అతను బ్యాంకులో రుణం తీసుకుని ఉండాలి, 2 లక్షల రూపాయల రూపు రుణం మేము మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం బడ్జెట్ 31,000 కోట్లు పెట్టినాం. ఈరోజు సాంకేతిక కారణాల వల్ల కేటీఆర్ గారు ఒక మాట అనేది ఇప్పుడు విన్నా, 60% రైతు రుణం కాలేదు గ్రామాలలో అని చెప్పని. ఈరోజు నేను ఓ గ్రామానికి పరిశీలిస్తే ABCDగా విభజిస్తే ఓ గ్రామంలో 30 నుంచి 35 మంది వస్తున్నారు, ఓ గ్రామంలో 60 నుంచి 65 మంది వస్తున్నారు, ఓ పెద్ద గ్రామం అయితే 80-85 మంది వరకు వస్తున్న సందర్భం మేము గ్రామాలకు వెళ్తుంటే ఎందుకు ఈ విధంగా జరిగిందని చూస్తే, ఒక రేషన్ కార్డు తప్పు ఉంది. భార్యాభర్తలు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చినప్పుడు భార్య పేరు మీద ఒకవేళ రుణమాఫీ ఉంటే భర్త ఆధార్ కార్డు కొట్టిరు, మ్యాచ్ కావడం లేదు. భర్త లోన్ తీసుకుంటే భార్య ఆధార్ కార్డు కొట్టి లోన్ కావడం, సాంకేతిక కారణాల వల్ల ఈరోజు గ్రామాలలో ఆగినటువంటి సందర్భం. మేము క్లియర్ గా వాళ్ళకు లెక్కలు తెలుస్తాయి, మాకు లెక్కలు తెలుస్తాయి. ఈరోజు గ్రామాల వారీగా రుణమాఫీ అయినటువంటి రైతుల యొక్క వివరాలు మేము అధికారికి ఇచ్చినాం. మొదటి విడత 6,099.99 కోట్లు, ఇంచుమించు 7,000 కోట్లు, 11,50,193 మంది రైతులకు ఇచ్చినాం. రెండో విడత 6,190 కోట్లు, 6,40,823 మందికి. మూడో విడత 5,644 కోట్లు, 4,46,000 మంది రైతులు. మొత్తం 3 విడతల్లో రుణముక్తులైన రైతులు 22,37,848 మంది, ఇంచుమించు 17,934 కోట్లు. మేము 32.50 లక్షలు, 32.5 లక్షల మంది రైతులు రుణముక్తులు చేసేందుకు
31,000 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు ఇచ్చి- ఆది శ్రీనివాస్ గారు నిధి- ఆది శ్రీనివాస్ గారు ఒక దేశంలో కొత్త పాయింట్ రికార్డులు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక పాయింట్ చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. మిమ్మల్ని కంటిన్యూషన్ ఓకే. మీరే ఓకే. చెప్పారు 22 లక్షల మందికి 17,900 కోట్లు రుణమాఫీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు అయింది అని Yes. మీరే చెప్పారు Yes. మీరు ఇచ్చిన Yes. లెక్కే Yes. అయితే Yes. మీరు Yes. Yes. మీరు బడ్జెట్ లో పెట్టింది 26,000 కోట్లు మీరు చెప్పింది 31 లక్షల కోట్లు మొత్తం మీరు చెప్పింది 31,000 కోట్లు మొత్తం రుణమాఫీ అంటే ఈ లెక్కన మీరు చెప్పిన ప్రకారమే దాదాపు 40% రుణమాఫీ కాలేదు మీరు చెప్పిన ప్రకారం సరే, నా మాట వినండి. 25,000 కోట్లు బడ్జెట్ లో పెట్టినాం. 6,000 కోట్లు సింగిల్ విండోల ద్వారా ఉన్నటువంటి సహకార బ్యాంకుల ద్వారా 60,000 కోట్ల రుణాన్ని తీసుకొని కూడా రైతు రుణమాఫీ కోసం అడ్జస్ట్ చేస్తున్నాం. అవును. కలిపితే 30,000 కోట్లు. ఓకే నేను ఏం చెప్పదలుచుకున్నా, సాంకేతిక పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఈ రోజు రేషన్ కార్డు లేని కుటుంబాలు ఇంచుమించు 6 లక్షలు ఉన్నాయని చెప్పి మా అంటే ముఖ్యమంత్రి రేషన్ కార్డు లేని వాళ్ళకి మీరు ప్రకటించారు. ఆపేశారు రేషన్ కార్డు లేని వాళ్ళకు లే, లే, రుణమాఫీ నా- చేయలేదు నా మాట వినండి. ఇప్పుడు సాంకేతికంగా ఒక కుటుంబానికి 2 లక్షలు అన్నప్పుడు దాని యొక్క కుటుంబాల ఆధారిత లెక్కలు జరుగుతూ ఉన్నాయి. అందులో సాంకేతిక కారణంగా అయిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇవ్వకపోవడం అనేది లేదు. ఆల్రెడీ బడ్జెట్ లో పెట్టుకున్న నిధులు ఉన్నాయి. ఈ రోజు వాళ్ళకి అంటే ఇవ్వడానికి ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఈ రోజు వరకు బీఆర్ఎస్ చెప్తుంది తప్పే మీరు చెప్తుంది తప్పే ఎట్లా అంటే రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయమని మీరు అనడం తప్పే ఎందుకంటే ఇంకా మీరు చెప్పిన ప్రకారమే 13,000 కోట్లు ఇంకా రుణమాఫీ కావాల్సింది కాలేదు సాంకేతిక కారణాలు వాటెవర్ ఒకటి రెండోది బీఆర్ఎస్ అనేది సాంకేతిక కారణం ముఖ్యమే కదా. అదే అంటున్నా నేను అదే అంటున్నాను నేను తప్పు పట్టట్లేదు నా మాట వినండి. నేను అదే వాళ్ళ ప్రభుత్వ హయాంలో దుర్మార్గంగా రైతు రుణాలు ఇచ్చేటప్పుడు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు రేషన్ కార్డుకు సంబంధించిన నెంబర్లు తప్పరాయడం వల్ల ఈ రోజు వాళ్ళు 8,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు రైతు రుణమాఫీ చేస్తామని. ఈ రోజు రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ చేసి రైతులకు ఈ రోజు మీరు రైతు బీమా పెడుతున్నావు. రైతులకు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రైతు చేస్తున్నాము. భరోసా ఈ రోజు అదే మీరు నేను అడగబోతున్నాను ఒకటి రైతు భరోసా నేను- నిధులను నేను రైతు ఏమంటున్నా ఒక నిమిషం నేను రైతు ఏమంటున్నా? భరోసా నిధులనే రైతు- రుణమాఫీకి మళ్లించారు జూన్ జూలైలో అదే రావాల్సిన రైతు భరోసా ఆగస్టు అయినా కూడా రాలేదు ఈ నిధులే అటు మళ్లించారు అనేది కూడా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ రైతు భరోసాకు 7,000 కోట్లు అవసరం. ఈ రోజు మనం 17,934 కోట్లు అందులో 7,000 కోట్లు ఇవ్వేయాలి అందులో 7,000 కోట్లు ఇవ్వేయాలి ఇందులో ఇస్తాం 5,000 కోట్లు ఇస్తాము. ఈ 10,000 కోట్లు మిగతా కూడా ఇస్తాము. నేనేమంటున్నా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతులు రోడ్లపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆభాస్పాలు కాక తప్పదని అంటున్నా. ఈరోజు రుణమాఫీ పైన అసత్యాలు ప్రచారం చేస్తే అన్నదాతల అగ్రాన్ని గురి కావాల్సి వస్తుంది. ఎందుకు మనం కంటిన్యూ చేద్దాం కంటిన్యూ చేద్దాం డిబేట్ కంటిన్యూ చేద్దాం మిగిలిన పార్టీల వాళ్ళు కూడా మాట్లాడాక ఒకటి చెప్పదలుచుకున్నా. ఒక ప్లాపు తోపు తొండి బూతులు ఇవి ఏవైతే ఉన్నాయో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకే వర్తిస్తాయి. ఈ రోజు మేము చెప్పిన మాట కట్టుబడి ఉంటాం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. తప్పనిసరిగా రైతులకు మేము ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేసినాము. 31 కోట్లు బడ్జెట్ లో కేటాయించి సాంకేతిక కారణాలలో ఆగిపోయిన వరకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. రైట్ ఒకటి మీరు చెప్పండి ఒక పాయింట్ మీరు చెప్పాక మిగిలిన వాళ్ళతో మాట్లాడదాం. అంటే మీరు చెప్పిన ప్రకారం 17,000 కోట్లే మాఫీ అయింది సాంకేతిక కారణాలతో ఇంకా 13-14,000 కోట్లు ఇంకా 13-14,000 కోట్లు రైతులకు చేరలేదు ఇలాంటిప్పుడు రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయాలని కోరడం ఎంతవరకు కరెక్ట్? రుణమాఫీ 17,900 ఇంచుమించు 18,000 కోట్లు నిన్న మా ముఖ్యమంత్రి గారు వైరలో ఓపెన్ గా ప్రకటించి 18,000 కోట్లు అయింది 13,000 కోట్లు ఉంది ఇంకా మిగతా ఉంది. ఆ సాంకేతిక అయిపోయింది కదా. బ్యాంకులో జమేసిన బ్యాంకులో డబ్బు ఉంది. బ్యాంకులకు ఇచ్చినాము. బ్యాంకుల నుంచి సాంకేతిక కారణాలు తొలగినకి ఇస్తాము. ఇక్కడ ఒకటి మీకు క్లారిఫై ఇస్తున్నా. మొదటిసారి 11,50,000 పైచీలకు మేము ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు 18,000 పైచీలకు రైతులకు అందలేవు. తర్వాత మేము ఇంచుమించు 10,000 కోట్లు క్లియర్ చేసినాం. తర్వాత 1,00,000 కోట్లు అదే పరిస్థితి. 2,00,000 కోట్లు కూడా అదే పరిస్థితి. ఈరోజు కుటుంబాన్ని మేము లెక్కించే క్రమంలో మరికొన్ని వేల మంది 1,00,000 మంది ఆగినట్టు వాళ్ళు కూడా ఇస్తాము. శ్రీధర్ రెడ్డి గారు ఇంత బాగా రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది. మొత్తం మందికి బ్యాంకుల్లో అకౌంట్లలో ఉంది. టెక్నికల్ కారణాల వల్ల కొంత యాడ్ కాలేదు. అది కూడా రేపు మాపు అవుతుంది. ఇలా రుణమాఫీ చేస్తుంటే రుణమాఫీ సవ్యంగా జరుగుతుంటే మీరెందుకు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు? 40% మందికి కూడా కాలేదు. గ్రామాన వివరాలు సేకరిస్తాం. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయలేకపోయింది. ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు? మీరు ఏదైతే సవాల్ చేశారో ఆ ప్రకారం మీ నాయకులు రాజకీయ సందేశం చేయాలి కదా. వాస్తవానికి ముందు హరీష్ రావు గారి రాజీనామాకు సంబంధించి నేను క్లారిటీ ఇస్తాను. వారు ఏం చెప్పారంటే రైతు రుణమాఫీ 6 హామీల్లో ఇచ్చినటువంటి టోటల్ 13 హామీలు
ఇవి మొత్తంగా మీరు చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి పత్రికా ముఖంగా ప్రకటించిండ్రు. ఆ రోజే రిజగ్నేషన్ కాపీ ఇచ్చిండ్రు. ఇవాళ కూడా నాకు తెలిసి మళ్ళీ మీడియా సమావేశంలో ఇచ్చింది. వాళ్ళు ఓన్లీ రుణమాఫీలో అది కూడా అవకతవకలతోటి ఆయన చెప్తున్నారు. గవర్నమెంట్ విప్పుకున్నటువంటి శ్రీనివాస్ గారు చెప్తున్నారు టెక్నికల్ అంశాలతోటి 17,000 కోట్లు మాత్రమే చేసినాము అని చెప్పి. మీరు చెప్పిన 31,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు నడిపింది. నేను 2 సంవత్సరాలు చైర్మన్ ఉద్యోగం చేసినాను. నిజంగా మీరిచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ ప్రకారమే 2/12 ఏదో డేట్ చెప్పినారు 2018 నుంచి మొన్నటి వరకు 9 డిసెంబర్ 9 డిసెంబర్ వరకు ఉన్న వాటి డేటా ఒక ప్రభుత్వం స్వీకరించలేకపోతే, దాంట్లో పూర్తి స్థాయిగా ఒక 8 నెలల్లో కంప్లీట్ చేయకపోతే, మీరు చెప్పింది 100 రోజులలో మీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేస్తామని చెప్పి ఇవాళకి డిసెంబర్ బాయే 7 నెలలు 8వ నెల 10వ తారీఖు కూడా దాటిపోయారు. అంటే ఎంత దగ్గర దగ్గర 8.5 నెలలు అయిపోయింది. మరి గవర్నమెంట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నట్ట, ఎవరైతే రుణగ్రహీతలు ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా తయారు చేసుకోలేనంత అసమర్థ ప్రభుత్వానికి మాట్లాడే అవకాశం ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. 1. 2, హరీష్ రావు గారు మాజీ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, రుణమాఫీ చెప్పినప్పుడు మీకు తెలుసు మీరు ఎటువంటి కండిషన్స్ చెప్పలేదు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కండిషన్ల గురించి మాట్లాడినారు, మంచిది. కానీ ఒక శాసనసభ్యుడి అధికార నివాసం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి పూట దాడి చేసి ఫ్లెక్సీలు చింపడము, ఆడ పోలీస్ గార్డ్ ఉండగా కూడా దౌర్జన్యం చేయడం అనేది ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యము? దీన్ని పక్క కాన్స్టిట్యున్సీయే ఎవరు మా ఆది శ్రీనివాస్ గారు, మరి మీరు సమర్థిస్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే మీదనైనా, ఏ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అధికార నివాసం మీదనో మిగతా వాటి మీదనో దాడులు జరిగినాయా? ఆ రకంగా ప్రోత్సహించినామా? ఏ ధైర్యంతో ఇవాళ ఒక ఎమ్మెల్యే, అది కూడా మాజీ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి సిద్దిపేటలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు గారి నివాస గృహం మీద దాడి చేయడం అంటే ఇది ఖచ్చితంగా ప్రేరేపితం. దానికంటే ముందు రోజు మైనంపల్లి హనుమంతరావు గారి పేరు మీద కొన్ని ఫ్లెక్సీస్ వచ్చినాయి. చేస్తావా, రాజీనామా చేస్తావా? అట్లా అసలు మైనంపల్లి హనుమంతరావు గారు అంటే కొట్టం నాకు అర్థం కాలే. హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసింది ముఖ్యమంత్రి గారి మీద, నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయమో పోనీ మొన్న వైరాలో వారికి నోటికొచ్చిన భాషలో, వారికి అలవాటున్న భాషలో మాట్లాడినారు. మేము వాడదలుచుకోలేదు, నేను కూడా మాడగలుగుతాను. కానీ ఎవరండి మైనంపల్లి హనుమంతరావు? నువ్వు ఓడిపోయి మల్కాజిగిరిలో సిగ్గుశరం లేకుండా ఐ నెవర్ వాంటెడ్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ఏ రకమైనటువంటి వ్యవహారశీలత చూస్తున్నారు? నీకు మల్కాజిగిరిలోనే దిక్కులేదు, సిద్దిపేటలో నీ తమాషా అయింది. మేము చేయలేమా? మాకు చేత కదా? ఈ చౌకబారు గుండాయుధం అనేది విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నాం మేమందరం కూడా. ఏమి ఈ రకమైనటువంటి వ్యవస్థని ప్రదర్శించలేమా? ఎంత చిల్లర వ్యవహారం అంటే నాకు అర్థం కాదు. ముందు రోజు ఫ్లెక్సీలు పడతాయి, తెల్లారి సిద్దిపేటలో రకమైన కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఎన్నికల సందర్భంలో సిద్దిపేటలో నేను ఇట్లా చేస్తే అట్లా చేస్తా అని హనుమంతరావు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్న సూటిగా మీ వేదికగా, ఈ రకమైనటువంటి గుండాయుధాన్ని, ఈ రకమైనటువంటి ఒక దౌర్జన్యాన్ని మీరు ఒక ఎమ్మెల్యే అధికార నివాస గృహం మీద చేయడాన్ని సమర్థిస్తారా? పోలీస్ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో మరి ఇవాళ చర్యలు తీసుకుంటారో చెప్పాలి. 3వది, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మేమందరం గ్రామాల నుంచి వచ్చినాం. ఇవాళ నేను మా గ్రామంలో ఉన్నాను. నేను చాలా లోకల్ పిఎస్సిఎస్ చైర్మన్ గారిని, రాయపర్తి పిఎస్సిఎస్ చైర్మన్ గారిని మీద వాళ్ళని అడిగాను. రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందంటే అనేకమైనటువంటి ఆంక్షలు దాంట్లో. ఇప్పటికీ చాలా మంది రెగ్యులర్ రెన్యువల్ చేసుకునే వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఒక పేద రైతు, మీ కండిషన్ల సంగతి తర్వాత పక్కన పెట్టండి, 1 ఎకరం ఉందో, 2 ఎకరాలు ఉందో, 3 ఎకరాలు ఉందో, పక్క వాళ్ళకి అయినప్పుడు 1,00,000, 50,000, 30,000 వాళ్ళకి రుణభారం ఉంటే ఆ బాధ ఉంటుంది. మరి ప్రభుత్వానికి ఆ పట్టు లేదా? ఖచ్చితంగా వాళ్ళు చేయాలి కదా. మరి మిగతా హామీల సంగతి ఏమిటి? వాటి గురించి కూడా మాట్లాడాలి కదా. వాళ్ళ మహాలక్ష్మి స్కీమ్ ఏదో పెట్టినారు, ఆర్టీసీ బస్సు కాకుండా నెలకు మహిళలకు ఇస్తానటువంటి ఒక గౌరవ వృద్ధి ఎక్కడ పోయింది? అవి డిఫరెంట్. ఒక రుణమాఫీకే మనం కన్ఫైన్ అయిదాం. శ్రీధర్ రెడ్డి గారు, రుణమాఫీపై చర్చిద్దాం. ఏమంటున్నా కళ్యాణ్ గారు, అనేక విషయాలు మేము అడగాలి. కానీ నేను ఒకటే, ఆది శ్రీనివాస్ గారు సాంకేతిక అంశాలని తప్పించుకోకుండా ఒక ఎమ్మెల్యేగా, ఒక విప్గా
మా ప్రభుత్వం పోనీ మొన్న ఆగస్టు 15 డేట్ ఇచ్చారు కదా, సాంకేతిక అంశాలలో ఉన్న లోటుపాట్లు ఇంకా చాలా మంది రైతులను దరఖాస్తు చేసుకోవచ్చు చెప్పారు. వాళ్ళందరూ కూడా పిఎస్ఎస్ల ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు లిస్ట్ ఇవ్వాలని చెప్తున్నారు, కెనరా బ్యాంక్ లాంటివి. ఇవన్నీ కూడా సరిదిద్ది ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తారు, ఆంక్షలు లేకుండా చేయగలుగుతారా, ఇవన్నీ విషయాలు చెప్పాలి. ఇటువంటి దౌర్జన్యాలు చేయడం అనేది తెలంగాణ మాట్లాడదాం. ముందు ప్రకాష్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడి రైట్. ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఏదో రైతులకు హెల్ప్ లైన్ సెంటర్ కూడా పెట్టినట్టున్నారు ఈ రుణమాఫీ విషయంలో. మీకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అసలు ఈ రుణమాఫీ అనేది నిజంగా ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు మీడియేటర్ లాంటి వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఆ రెండు యుద్ధాలు వాళ్ళ మధ్య జరుగుతున్నాయి, రాజీనామా చేస్తావా నువ్వు చేస్తావా అని. అసలు ఏం జరిగింది రుణమాఫీలో? మీరు కూడా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తే, రైతులతో చాలా సత్సంబంధాలు ఉన్న వ్యక్తే. రుణమాఫీ అనేది 100% అయిందా? హరీష్ రావు రాజీనామా చేయాలా, లేదంటే ప్రభుత్వం 100% చేయలేదా? ఇలాంటి అంశాల్లో మీరేం చెప్తారు? ముందు కళ్యాణ్ గారు, మీకు మిత్రులకిద్దరికి నమస్కారం. రుణమాఫీ జరిగిందని అంటే కేటీఆర్ గారు 60% అన్నారు, కానీ నా లెక్కన 66% కాలేదండి. నేను 2 నిమిషాల లెక్కలు మొత్తం చెప్తా. చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక కారణాలన్నీ పక్కన పెట్టేద్దాం. సాంకేతిక కారణాలు అసలు చర్చనే కాదు. బ్యాంకులు తెలంగాణ రాష్ట్రంలో కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, షెడ్యూల్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేటు బ్యాంకులు కావచ్చు, రైతులకు అప్పించేది బ్యాంకులు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కదా. రైతులకు బ్యాంకుల ద్వారా ఇచ్చినటువంటి షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్, పంట రుణాలు 64,90,000 మంది రైతులకు 79,000 కోట్లు ఇచ్చారండి యాజ్ ఆన్ 31 మార్చ్ 2024. ఒకవేళ 3 నెలలు వీళ్ళు చెప్పిన లెక్క 4 నెలలు తేడా వచ్చింది, ఓ 10,000 కోట్లు తేడా ఉన్నాయి అనుకుంటే కూడా ఒక 60 లక్షల మంది రైతులు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న బ్యాంకులు ఇచ్చినాయి. ఇది లెక్క. మీరు ఈ 31 లక్ష ఎక్కడికి వచ్చింది, 32 లక్షలు ఎక్కడికి వచ్చింటే ఇవన్నీ పచ్చి అబద్ధాలు. నేను బ్యాంకు దగ్గర లెక్క నా దగ్గర ఉంది. నేనేమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను ఎంత తీసుకున్నారో అడగలే. వీళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసులో ఉన్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఒక లిస్టు తీసినారు 31 లక్షల మందిది. దాంట్లో ఎవరెవరికి ఉన్నదో సాంకేతిక కారణాలు అక్కడ తీసుకొచ్చారు. ఆ కారణాలు సాంకేతిక కారణాలు తీసుకొచ్చి దాన్ని కలిపి ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినామంటున్నారు. నా మొదటి ప్రశ్న అంటే కళ్యాణ్ గారు, మీరు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కాకముందు రైతులందరికీ రుణమాఫీ అన్నాడు. అంటే అందరంటే కొందరా? సాంకేతిక కారణం ఏంది? నేను క్లారిటీ చెప్తున్నా. బ్యాంకు వాళ్ళు రుణం ఇచ్చారు. కళ్యాణ్ గారు, మీరు కానీ నేను కానీ క్రాప్ లోన్ తీసుకుంటాం కదా, బ్యాంక్ దగ్గరికి పోయి మన పాస్బుక్ చూపిస్తే ఆ పాస్బుక్ ప్రకారం ఫామ్ నింపితే టెక్నికల్గా సాంకేతికంగా మన పొలం దగ్గరకు వచ్చి మనం జొన్న వేసినామా, మొక్కజొన్న వేసినామా, పత్తి వేసినామా, మిర్చి వేసినామా, వరి పెట్టినామా, పెసర్లు పెట్టినామా, కందులు పెట్టినామా చూసి నేను ఫీల్డ్ను విజిట్ చేసినట్టుగా రాసి ఆయన నాకు పంట రుణం ఇస్తాడండి, మీకైనా నాకైనా పంట రుణం అట్లాగే ఇస్తాడు. ఇది క్రాప్ లోన్. సంవత్సరం లోపల పూర్తిగా మళ్ళీ చెల్లించాలి. అంటే బ్యాంకులు సహజంగా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి విజిట్ చేసినాక ఇక నీకు సాంకేతికం ఎక్కడ ఉందండి? నీ సాంకేతికం అనేటువంటి పేరు చెప్పి రైతులను మోసం పాస్బుక్ ఉందా? నేను ఇంకోటి రైతులందరికీ మాఫీ చేస్తాను. నెంబర్ 2, ఎన్నడూ కూడా రైతుల కొందరికి అనలే, లేదా అర్హులైన రైతుల కన్నా పదం కూడా ఉపయోగించాలి. నేను ఇంకొక పదం ఉపయోగిస్తున్నా. ముఖ్యమంత్రి గారు కానీ ఇంకెవరైనా కానీ అర్హులైన రైతుల కన్నా పదం ఉపయోగించుంటే ఆ అర్హులు ఎవరు అనేది మేము ప్రభుత్వం డిసైడ్ చేసినా మేము అనుకోవచ్చు. రైతులందరికీ అంటే మరి కొందరికి ఎట్లయితుంది? ఈ నిర్వచనం ఏంది? కొత్త నిర్వచనం ఏంది రైతులందరికీ? నాకు మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, పంట వేసేవాడు రైతు కదా, అది కౌలు రైతా, ఈ రైతా పక్కన పంట వేసిన వాళ్ళు రైతు. బ్యాంకులు సర్టిఫై చేసినాయి, విలేజ్ ఆఫీసర్ సర్టిఫై చేసిండు, ఎంఆర్ఓ దగ్గర కాగితం ఉంది. మరి పంట వేసిండు కాబట్టి పంట రుణం ఇచ్చిండ్రు. ఇక మళ్ళీ సాంకేతికమే. నీ రేషన్ కార్డు ఎందుకు, నాకు మిగతా ఎందుకు? పట్టేదారు పాస్బుక్ ఉంది, నేను బ్యాంకులో పోయి అప్పు తీసుకున్నా, బ్యాంకు వాళ్ళు పంట రుణం ఇచ్చిండ్రు. సాంకేతికంగా విజిట్ చేసి నా పొలాన్ని చూసిండ్రు. మొక్కజొన్న అయితే ఎకరానికి 20,000 ఇస్తారు, పత్తి అయితే 40,000 ఇస్తారు, వరిసేను అయితే 30,000 ఇస్తారు, మిర్చి వేస్తే 60,000 ఇస్తారు. దానికి ఒక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఉంది, దాని ప్రకారం ఇస్తారు. ఇంకా నేను ఇంట్రెస్టింగ్ మీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్న చూసే వాళ్ళ కళ్యాణ్ గారు, టమాటా లాంటి పంటలు పండిస్తారు, రుణం ఇవ్వరు. ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి విజిట్ చేస్తాడు. నేను టమాటా పంట వేసిన 4 ఎకరాలు అంటే నాకు రుణం ఇవ్వడు. టమాటా పంటకు రుణం లేదు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కాదు కదా, బ్యాంకులలో రుణం ఇవ్వరు. అట్లా కొన్ని పంటలు ఉన్నాయి, రుణం ఇవ్వని పంటలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, నాకు రుణం ఇచ్చిందంటే నేను పంట వేసినట్టు, ఆ పంటను విజిట్ చేసినట్టు, ఆ విజిట్ చేసిన పంటకి నాకు అప్పు ఇచ్చినట్టు. ఇదే కదా లెక్క. ఇక మరి ఇక సాంకేతికం ఎక్కడ ఉందంటే విజయ కళ్యాణ్ గారు, సాంకేతిక ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? సుమారుగా నాకు తెలిసి మొన్నటికి నిన్న ఈరోజు లెక్క తెలియదు, 60,000 పైన వచ్చాయండి. 60,000 పైన వచ్చినాయి. మేము కూడా గ్రామ ఏమంటారు అది ఊర్లలో కూర్చుంటాం కదా, అక్కడ కూర్చున్నటువంటి కార్యక్రమం మేము కూడా చేయబోతున్నాం. ప్రతి గ్రామానికి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం. రచ్చబండలో మేము సాంకేతికంగా అందరినీ తీసుకుంటాం. దీంట్లో సాంకేతిక పేరు చెప్పడం అనేటువంటిది తెలంగాణ రైతులు మోసం చేస్తే. ఒక్క లైన్ చెప్తా కళ్యాణ్ గారు, మీరు రైతులందరికీ రుణమాఫీ అని చెప్పిన తర్వాత మీరు 60 లక్షల రైతు కుటుంబాలు మీకు ఓటేసినాయి. మీరు 20 లక్షలు అని చెప్తే మీ 40 లక్షల రైతు కుటుంబాలు మీకు ఓటేసేవి కాదు. కాకపోతే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మరి మాట మారిసినట్ట సాంకేతికంగా నైతికంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండే నైతికమైన హక్కును కోల్పోయింది. ఇది నా స్టేట్మెంట్. నైతికంగా మీరు ఓట్లు వేయించుకున్న తర్వాత దాన్ని కండిషన్స్ పెట్టి సాంకేతిక కారణాలు చూపించి రైతులను మోసం చేసినారు. మీరు మోసంగా గెలిచినారు కాబట్టి నైతికంగా మీరు కొనసాగే హక్కు లేదు. లెక్కలు కావాలంటే ఇంకొక ఫైనల్ ఒక్క లెక్క చెప్తా. టీఆర్ఎస్ మెచ్చుకోవడం కాదు కానీ రేవంత్ రెడ్డి చెప్పిన వాడిని ఒక్క లెక్క చెప్తా కళ్యాణ్ గారు. 2018లో 4 విడతలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ ఎంత అంటే 19,985 కోట్లు 2018లో. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. 2023లో వాళ్ళు 1,00,000 99,999 చేసిన అంటే 24,000-25,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంతకంటే ఎట్లా తగ్గుతాయంటే 2 లక్షలు చేసినాక మీరు 1,00,000 చేస్తేనే గవ్వొస్తే మీరు 2018లో దాని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అప్పటికిప్పటికి బాగా పెరిగింది. ఇంకా ఒక లెక్క చెప్పంటే 20-21 30,000 లోన్ తీసుకున్నారు. 21-22 రైతులు తీసుకున్నారు 45,000 కోట్లు ఉంది. 22-23లో 60,000 కోట్లు తీసుకున్నారు. 23-24లో 79,000 కోట్లు తీసుకున్నారు. నేను ఇంకా ఒక టెక్నికల్ గా చెప్తా అంటే అందులో 5 లక్షలు అంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగింది కళ్యాణ్ గారు. మొక్కజొన్న వేస్తే ఒకప్పుడు 5,000 ఇచ్చేది, ఇప్పుడు 20,000 ఇస్తున్నారు. వరి వేస్తే అప్పుడు 20,000 ఇచ్చేది, ఇప్పుడు 30,000 ఇస్తారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగింది కాబట్టి భూమి పెరగకపోయినా నేను తీసుకునే అప్పుకు నాకు అధికారం పెరిగింది కాబట్టి నా హక్కు ప్రకారం నాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకు వాళ్ళు ఎక్కువ లోన్ ఇచ్చారు. అది తప్ప మరి అంటే స్కేల్ నా పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి, దానికి అనుగుణంగానే అప్పిచ్చారు బ్యాంకు వాళ్ళు. ఇవన్నీ చెప్పించి రైతులకు రుణమాఫీ అయిపోయిందని చెప్పడం అనేటువంటిది తెలంగాణ ప్రజలను రైతులను మోసం చేయడం, దగా చేయడం. నైతికంగా అధికారంలో ఉండే హక్కు లేదు. ఈ పంచాయతీలు రాజీనామాతో మాకు సంబంధం లేదు. రైట్, మనం కంటిన్యూ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఎస్ఎల్బిసి సమావేశం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి జరిగినప్పుడే దాదాపు 50 లక్షల మంది రైతులకు అప్పు ఉందని బ్యాంకర్లే తేల్చారు. అది 40,000 కోట్లుగా తేల్చారు. అప్పుడు 41,000 కోట్లని ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఎస్ఎల్బిసిలో 40,000 కోట్ల అప్పు ఉందని ఒప్పుకుంది. అది వచ్చేసరికి 31,000 కోట్లు అయింది. ఈరోజు మాఫీ 17,000 కోట్లే అయింది. ఇలాంటప్పుడు అసలు రుణమాఫీ జరిగినట్ట? టెక్నికల్ అంశాలు ఒప్పుకోవడానికే ప్రకాష్ రెడ్డి గారు అయితే సిద్ధంగా లేరు. ఒకవేళ టెక్నికల్ అంశాలే తీసుకున్నా ఇంకా 13,000 కోట్ల అప్పు మాఫీ కాలేదు. ఇలాంటప్పుడు రుణమాఫీ అయిపోయింది, రాజీనామా చేయమని హరీష్ రావుని ఎందుకు అడుగుతున్నారు? అంటే హరీష్ రావు రాజీనామా కోసమే రుణమాఫీ చేసిందా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? లేదంటే రుణమాఫీ ఇచ్చిన హామీ ప్రకారం చేసిందా? హరీష్ రావు రాజీనామా ముఖ్యమా, రైతులకు మిగిలిన రుణమాఫీ కావడం ముఖ్యమా? ఇదే అంశం మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మీరే చెప్పాలి. శ్రీధర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. అంటే రుణమాఫీ అనేది వాస్తవానికి బ్యాంకులు చెప్తున్న లెక్కల ప్రకారం 64 లక్షల మంది రైతులకు 70,000 కోట్ల అప్పు ఉంది అనేది బ్యాంకుల లెక్క. అంటే వాళ్ళు సరే అందులో కొంతవరకు ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. అట్లా బంగారం రుణాలు ఉంటాయి, ఇంకా రకరకాల రుణాలు ఉంటాయి, రీషెడ్యూల్ రుణాలు ఉంటాయి. రెన్యువల్ కాకుండా రీషెడ్యూల్ చేసిన వాళ్ళకి ఇవ్వమని మీరు ఎలాగో చెప్పారు. అలాంటి కొంత పర్సంటేజ్ తీసేసినా ఓవరాల్గా ఎస్ఎల్బిసి సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన దాంట్లోనే తేలింది 40,000 కోట్ల అప్పు ఉందని. దాన్ని సరే 31,000 కోట్లకు తెచ్చారు. అందులో రకరకాల కండిషన్లు పెట్టి ఇంకా తగ్గించారు అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నమాట. 60% మాఫీ కాలే అని కేటీఆర్ అంటే 60 కాదు 66% మాఫీ కాలేదు అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఈ దీనికి రుణమాఫీ అయిపోయింది, రాజీనామా చేయమని ఎందుకు అడుగుతున్నారు? ఒక పాయింట్. హరీష్ రావుని రాజీనామా చేస్తా అన్నందుకు ఆయనను రాజీనామా చేపించడానికే మీరు రుణమాఫీ చేశారా? రుణమాఫీ మీ ఎన్నికల హామీనే కదా అనేది ఇంకొక పాయింట్. రెండవది, రుణమాఫీ విషయంలో మీరు 8 నెలలు అంటే డిసెంబర్ 9 నాడు చేస్తామన్నారు, చేయలేకపోయారు. ఆగస్టు 15కు చేశారు అనుకుందాం. ఈ 8 నెలల్లో కూడా చాలామంది
దానిపైన అప్పులు, దానిపై వడ్డీ కట్టారు, ఆ వడ్డీ భారం పడింది వాళ్ళ మీద, ఆ వడ్డీ కూడా ప్రభుత్వం ఇవ్వాలంటూ కూడా కొంత రైతు సంఘాలు కూడా, కొంతమంది రైతులు, కొంతమంది రైతు సంఘాలు కూడా కొడుతున్నాయి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏ గ్రామాల్లో రుణమాఫీ ఎవరికి కాలేదో లెక్కలు తేల్చే పనిలో బీఆర్ఎస్ బీజేపీ రెండూ పడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో మీకు కూడా, నాకు తెలిసి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు, చాలామందికి ఇంకా రుణమాఫీ కాలేదు, దానివల్ల మేము గ్రామాల్లోకి వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారని కూడా చెప్తున్నారు. ఇలాంటి ఇబ్బందులన్నీ అధిగమించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ అందరికీ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే ఏం చెప్తారు? రైతు సంఘాలు ఇచ్చిన సూచనలు మేము తప్పనిసరిగా తీసుకుంటాం. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మేము తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ అంటున్నాం, హరీష్ రావు రాజీనామా చేస్తాను సవాల్ విసింది కాబట్టి మా నాయకుడు నిన్న రోజు అనడం జరిగింది, అన్ని ప్రాంతాలు కూడా అనడం జరుగుతుంది. అదొక కోణం. హరీష్ రావు రాజీనామా కోసమే రైతు రుణమాఫీ చేయలేం. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు 31,000 కోట్లు, ఏదైతే 25,000 కోట్లు బడ్జెట్లు, 6,000 కోట్లు సింగిల్ విడత రుణం తీసుకొని రైతుల కోసం పెట్టినటువంటి డబ్బు మీ అందరికీ కూడా తెలుసు. మీకు చెప్పిన అనేక మార్లు మేము నిన్ననే 31,000 కోట్లు మాఫీ అని చెప్పలేం. నిన్న మా ముఖ్యమంత్రి నోట కూడా 18,000 కోట్లు 27 రోజుల్లో 22,000 పైచిలకు రైతులకు 18,000 కోట్లు విడుదల చేస్తే ఒక సాహసోపేత నిర్మించి పెద్ద గమనిస్తుందని చెప్పని మాట. జూలై 15 మేము రుణమాఫీ జీవో జారీ చేసినాం. జూలై 18 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేసినాం. జూలై ఇంచుమించు 18వ తేదీన, తర్వాత జూలై 30వ తేదీన 1,50,000, 15వ తేదీన 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసినాం. ఈ పరిస్థితులలో అభినందించాల్సి ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు వాళ్ళ యొక్క మాటలు ఏమైతుందని కొంచెం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు. ఈరోజు దాని వల్ల ఈరోజు ఈ మార్గదర్శకాలు రేషన్ కార్డు అక్కర్లేదని కదా శ్రీనివాస్ గారు, రేషన్ కార్డు అనేది అవసరం లేదు, పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, దాన్ని బేస్గా రుణమాఫీ చేసేయాలి అనేది కదా డిమాండ్. మీరు కూడా అన్నారు రేషన్ కార్డుతో పని లేదని మీరు కూడా చెప్పారు. నేను పూర్తి మాట్లాడి నేనేమంటే హనుమంతరావు గారు ఏదో బూతులు తిడుతున్నా చెప్పిన మాట, చిల్లర మల్ల వ్యవహారం చేస్తున్న మాట, ప్లాపు తోపు కూతులు తొండి అనేటువంటి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంకోటి మోసంతో గెలిచిరు వీళ్ళు అంటున్నారు. కాదు, రైతులు ప్రజలు నమ్మకంతో గెలిపించారు కాంగ్రెస్ పార్టీ. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఇంత కష్టకాలంలో కూడా గత ప్రభుత్వం మోయలేనంత అప్పుని రాష్ట్ర ప్రభుత్వం పోయినప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అంతా కూడా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సైతం ఈ రోజు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. మిగతా ఏదైతే 18,000 కోట్లు పోగా మిగతా రైతులు రుణమాఫీకి అర్హులైన వాళ్ళు ఉన్నారో ఎవరికైతే అందరికి ఇస్తామనే క్రమంలో మీరు ఒకటికి గమనించాలి. మీరు కానీ మన మిత్రులు ఇద్దరితో పాటు ప్రజలు, రైతులు 12/12/2018, 9/12/2023 మధ్య కాలంలో తీసుకున్న రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను. దానికి సంబంధించిన బాకీ ఎంత ఉంటే అంత కడతామని మొదటి చెప్తున్నాం. రైతుకు భూమి ఉండాలి, దానిపై పాస్ పుస్తకం ఉండాలి, పాస్ పుస్తకం రుణం తీసుకుంటారు, ఇస్తామని చెప్పినాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ రోజు ఇంత దద్దమ్మ ప్రభుత్వం అని అంటారు. గతంలో 10 ఏళ్ళు మీరు ఆ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకుంటారు, నాకు అర్థం కాలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటుంది, కృతనిశ్చయంతో దద్దమ్మ ప్రభుత్వం అంటున్నాం. దద్దమ్మ ప్రభుత్వం కాదు ఇది రైతులకు ఉపయోగపడే ప్రభుత్వం, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం. గత 10 ఏళ్లలో మీరు పావులా 8 సార్లు ఇచ్చింది. ఆదిశ్వాస్ గారు, అసలు ఇంతకు ఈ రోజు ఒక బర్నింగ్ పాయింట్ ఏంటంటే, అంటే శ్రీధర్ రెడ్డి గారు కూడా అడిగారు, ఆదిశ్వాస్ గారు వినండి, నా మాట విన్నా పాట పూర్తి క్లియర్ అండి. 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పావులా 8 సార్లు ఇచ్చింది 21,000 కోట్లే. 8,000 కోట్లు అంటే ఎగ్గొట్టిన రైతులకు పేరిట 24,000 కోట్లు ఇచ్చినటువంటి చరిత్ర. అరే నువ్వు మాట్లాడి కదా, నువ్వు అడ్డవస్తున్నావు. క్లారిఫికేషన్ ఇస్తున్నారు, వినాలి కదా శ్రీధర్ రెడ్డి గారు. అయితే ఆదిశ్వాస్ గారు, ఇక్కడ ఒకటి శ్రీధర్ రెడ్డి గారు అడిగిన ఒక పాయింట్ ఉంది. మీరు అసలు హరీష్ రావు నివాసం మీద దాడి ఎందుకు? అది క్యాంప్ ఆఫీసు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ప్రభుత్వ భవనం, దానిపై దాడులు ఎందుకు? ప్రభుత్వ భవనం అనే మాట మీరు అంటున్న దానికి ఒకటి మీద వాడు క్లారిఫికేషన్ అడుగుతున్నారు హరీష్ రావు గారిని, శ్రీధర్ గారిని. ప్రభుత్వ భవనం మీరు అంటున్నారు. నిన్నటి వరకు ఆ ప్రభుత్వ భవనం మీద హరీష్ రావు ఫోటోతో పాటు ఎవరు ఫోటో ఉందో ఒకసారి చూడండి. ఎలా ఉంటుంది అంటే దానికి సంబంధం ఏం చెప్తారు?
లేదన్నా మీరు ప్రభుత్వ భవనం ఉన్నప్పుడు ప్రభుత్వ చిహ్నాలు ఉండాలి, ఆయన ఫోటో ఉండాలి, ఎమ్మెల్యేలు చెప్పుకుంటాం. ఓకే. అంటే ఈ నేనేమంటున్నా? దాడిని సమర్థిస్తలేను, దాడికి సంబంధించిన అంశం వేరు చర్చ. దాడి ఎందుకు అని అసలు దాడి ఎందుకు లేదా ప్రభుత్వ భవనం అన్నప్పుడు ప్రభుత్వ భవనంలో ఎందుకు వాడుకోలేదు, టీఆర్ఎస్ భవన్లోకి ఎందుకు నేను ఒకటే వాడుకోలేదు? టీఆర్ఎస్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి ఫోటో ఎట్లా పెట్టుకుంటారు? ప్రభుత్వ భవనం మీద కేసీఆర్ ఫోటో ఎలా పెట్టుకుంటారు? ఓవైపు హరీష్ రావు ఫోటో, క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే అన్నమాట. అది తప్పని ఎందుకు అనుకుంటున్నాను? ముందుగాల దాని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన, ఆర్టీఓ ఫిర్యాదు చేసిన, అది కూడా అసలు గురి కాదా? మీరు ఈ రోజు ప్రభుత్వ భవనం అంటూ చెప్పండి, అది ప్రభుత్వ భవనంలో మీరు వివరించలేదు, అందుకే దాడి చేశారా? అందుకే దాడి చేశారా? అవును, ఎందుకు అదే కేసీఆర్ ఫోటో ప్రభుత్వ భవనం మీద ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? ఇంకా మీరు అహంకారం పోకపోతే ఎట్లండి? రైట్, శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. అరే ఇప్పుడు ఒకటి రెండు అంశాలకు నేను సమాధానం చెప్తాను అంతే. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు మేము పావులు ఇచ్చినామో పరకొంది ఇచ్చినామో కానీ మీ తీరుగా కండిషన్లు పెట్టలేదు. 2 విడతగా చేసిన రుణమాఫీలో 29,000 కోట్ల రూపాయలకు పైగా మేము రుణమాఫీ చేసినాం. ఇది ఫ్యాక్ట్. 63 లక్షల మంది రైతులకు 78,000 కోట్లకు పైగా రైతు బంధు రూపంలో నేరుగా వారి ఖాతాల్లోకి ఇచ్చినాం. ఇది దేశంలో కాదు ప్రపంచ చరిత్రలో రైతులకు నేరుగా సాయం చేసిన ఒక ప్రభుత్వం విషయంలో ఇది రికార్డు. రైతు బీమా ప్రవేశపెట్టినాం, రైతులను చూసుకున్నాం. రైతు 10,000కు పైగా కల్లాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొన్నాం. 15 రోజులలో పైసలు ఇచ్చి లోపలనే పైసలు ఇచ్చి రైతులను బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. 24 గంటల కరెంట్ ఇచ్చినాం. మోటార్లు గాలలే, కొత్త మోటార్లు తెచ్చుకోలే. ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత. ఇది కాసేపు పక్కన పెట్టండి. రెండో అంశం, ఇక మీ టెక్నికల్ సాంకేతికం అనేది మీరు తడబడుతున్నారు. మిమ్మల్ని చూసి జాలిపడడం తప్పితే మేము చేయగలిగేది ఏం లేదు. మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేసినామని పేపర్లలో ప్రకటనలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నారు. గ్రామాల్లో రైతులు అసంతృప్తి ఉన్నారు. నేను మా గ్రామంలోనే ఉన్నా. మీకు లిస్ట్ కూడా తెచ్చిస్తా. మా గ్రామం అందే, ఎవరికో కాదు, సీననకే తెచ్చిస్తా. మొత్తం జేపీఆర్ మీదే రెస్పాన్సిబిలిటీ. పాయింట్ నెంబర్ 3, ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ గారిది ఫోటో ముఖ్యమంత్రి అనే ఫ్లెక్సీల మీద ఉంటే ముఖ్యమంత్రి అయిపోతాడా? గంత అసహనం. గౌరవప్రదం ఉందా? మనం మీరు మీద పెట్టిండి అన్న ఫ్లెక్సీ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు అన్న క్యాంపు కార్యాలయం మీద పెయింట్ తోని దయచేసి మీరు ప్రభుత్వ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఖండించకపోయినా పర్లేదు కానీ ప్రోత్సహించకండి. ఒకవేళ సంస్కృతి నేను ఒప్పుకుంటలేనన్నా. అంటున్నా వినండి వైసా, ఒకటే ఎక్కడైనా వినాలి కదా. ఓపిక లేదు ఇట్లా. ఒక్క నిమిషం అండి, కంక్లూడ్ చేయండి, చెప్పండి. నేను ఏమంటున్నా, ఇవాళ నిన్న మీరు ఫ్లెక్సీలు చింపిండ్రు, గొడవ చేసిండ్రు. ఎవరైనా మా కార్యకర్తలు ఇంకా ఆవేశపూరితులై ఈ గొడవను ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే శాంతి భద్రతా పరిస్థితి ఏం కావాలండి? ప్రభుత్వ వ్యవహార శైలి ఇట్లనే ఉంటుందా? ఒకవైపు మహిళల మీద, దళితుల మీద దౌర్జన్యాలు ఎదురుగా జరుగుతూనే ఉన్నాయి. అవి కాకుండా మీరు ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల మీద దాడులు చేసేటువంటి సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తే కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచో లేకపోతే అధికారిక డీజీపీ ఆఫీస్ నుంచో ఇంకో దగ్గర నుంచో ఓ ఖండన లేకపోగా ఇవాళ వాళ్ళు స్కాట్ ఫ్రీ పోతే ఎవరైతే దాని ప్రభుత్వ కార్యాలయంగా లేదు అని అంటున్నారు కానీ ఖండించట్లేదు. ఇప్పుడు దాడుల సంస్కృతిని ఎవరు కూడా సమర్థించారే. వాళ్ళ మధ్యలో ఏముండదు. రైట్ రైట్ ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పాలి. అంటే నిన్న దాడిని, అంటే హరీష్ రావు గారి కార్యాలయంపై దాడి, సీఎం క్యాంప్ ఆఫీస్, దాన్ని ఎలా చూస్తారు? హరీష్ రావు రాజీనామా చేయాలని ఒక నినాదాన్ని తీసుకుపోవడం, రుణమాఫీ జరిగిందా జరగలేదా పక్కన పెడితే హరీష్ రావు రాజీనామా డిమాండ్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా ఎందుకు చేస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారా, మిగతా 6 డిమాండ్లు నాకు తెలియదండి. అయితే రుణమాఫీ మాత్రం పక్కా జరగలేదు కాబట్టి హరీష్ రావు గారు సేఫ్, దాంట్లో డౌటే లేదు. ఇక మిగతా 6 డిమాండ్ల సంగతి తర్వాత మాట్లాడతాం. 15వ తారీఖు నాడు
15వ తారీఖు నాడు 15 ఆగస్టు 2024 నాడు రుణమాఫీ అవుతుంది అన్నాడు. ఆ రోజు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు గారు అవును అన్నారు. అవును అయితే ఇప్పుడు ఆ రోజు జరగలేదు. జరగలేదు కాబట్టి safe అది. 15 నాడు మొత్తం జరగలేదు. అవును. జరగలేదు కాబట్టి రాజీనామా అనే ఇష్యూ లేదు. రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన ఆ డిమాండ్ తప్పు అంటున్నా. ఆ డిమాండ్ రేవంత్ రెడ్డి గారి డిమాండ్ తప్పు అంటున్నా. నెంబర్ 1. థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి రుణమాఫీ విషయంలో ప్రకాష్ రెడ్డి గారు అయితే తేల్చి చెప్తున్నారు, రుణమాఫీ జరగలేదు, హరీష్ రావు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కూడా అదే చెప్తుంది, జరగలేదని. 60% అని బీఆర్ఎస్ అంటుంటే 66% జరగలేదంటూ బీజేపీ కూడా చెప్తుంది. ఎలా రుణమాఫీ పూర్తయిందని కాంగ్రెస్ చెప్తుంది, లెక్కలు తేలుతాయి. లేదంటే రేపటి నుంచి గ్రామస్థాయికి కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు పోతున్నాయి. రుణమాఫీ జరగని రైతుల లెక్కలు సేకరించే పనిలో ఆ లెక్కల్లో ఏం తేలబోతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే మనం వేచి చూడాలి. ఇది